హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చాలా మందికి ప్రాపర్ డైట్ ఎలా తీసుకోవాలి అనే ఆలోచన ఉంటుంది. కానీ అన్ని శరీర తత్వాలకు ఒకే విధమైన ఫుడ్స్ పడవు. అలాంటప్పుడు ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకు ఎటువంటి ఫుడ్ తీసుకుంటే మనం హెల్తీగా ఉంటాం అనే విషయాలు ఈనాటి వీడియోలో మీకు చెప్పబోతున్నాను. మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా కేవలం హెల్తీ ఫుడ్, హెల్తీ డైట్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి ఈనాటి వీడియోలో మీకు ఉదయం నుంచి ఈవినింగ్ వరకు, అంటే రాత్రి మీరు పడుకునే వరకు ఏం తీసుకుంటే మీ శరీరానికి అందవలసిన అన్ని విటమిన్లు, ఖనిజాలు, పోషకాలు అందుతాయో, మీరు హెల్తీగా ఎలా ఉంటారో, అంతేకాకుండా యంగ్ లుక్ లో ఎలా ఉంటారు, మీ స్కిన్ గానీ హెయిర్ గానీ టోటల్ హెల్త్ అంతా ఒక ఆర్డర్ లో హెల్తీగా ఎలా ఉంటుంది అనే పూర్తి డీటెయిల్స్ ఈనాటి వీడియోలో చూద్దాం. అది కూడా చాలా లో బడ్జెట్ లో. మీ డైట్ ప్లాన్ కోసం మీరు ఏమంత ఖర్చు పెట్టాల్సిన పనే ఉండదు. నార్మల్ డైట్ ఇంట్లో ఉండి చేస్తే మీరు కోరుకున్న హెల్దీ లైఫ్ స్టైల్ మీకు వచ్చేస్తుంది. మరి మన ఛానల్ ని ఎవరైనా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే కనిపిస్తున్న గంట సింబల్ ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్ లోకి వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకి అయితే వెళదాం. మీ డైట్ ని వాటర్ తో మొదలు పెట్టాలి అంటే మనం ఆరోగ్యంగా ఉండాలి. అంటే మన శరీరం శుభ్రంగా ఉండాలి. అది బయటైనా లోపలైనా సరే. బయట లోపల కూడా మన శరీరాన్ని శుద్ధి చేసే శక్తి కేవలం నీళ్లకు మాత్రమే ఉంది. కాబట్టి మీరు ఉదయాన్నే లేచిన వెంటనే మీరు ఎంత వాటర్ తాగగలరో, అంటే 1 గ్లాసా 2 గ్లాసుల, ఇలా మీరు ఎంత తాగగలిగితే అంత తాగిన తర్వాత మరొక అర గ్లాస్ ఎక్కువ తాగండి. దీనివల్ల ఏంటి అంటే మీరు నార్మల్ గా తాగిన వాటర్ మామూలుగానే పనిచేస్తుంది. కాస్త ఎక్కువ తాగితే పేగుల మీద ప్రెషర్ పడి వెంటనే మీకు ఫ్రీ మోషన్ అవుతుంది. మలబద్ధకం సమస్య ఉండదు. పేగులు శుభ్రం అవడానికి ఈ వాటర్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఒకవేళ గోరువెచ్చని నీళ్లు తాగుతారా, చన్నీళ్లు తాగుతారా అనేది మీ ఆప్షన్. కాబట్టి మీ హెల్తీ డైట్ ని వాటర్ తోనే ప్రారంభించండి. ఇలా వాటర్ తాగిన తర్వాత ఖచ్చితంగా వ్యాయామం అయితే మన శరీరానికి ఉండాలి. అది యోగా అయినా, వాకింగ్ అయినా, ఎక్సర్సైజులైనా, జిమ్ కి వెళ్తారా, ఏదైనా సరే, ఇది కంప్లీట్ గా మీ ఆప్షన్. కానీ కొంతమందికి అస్సలు ఇలాంటి అలవాట్లుండవు. నార్మల్ గా లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటారు. దాంతో సడన్ గా వ్యాధుల బారిన పడుతూ ఉంటారు. శరీరానికి తగినంత వ్యాయామం లేకపోతే ఇలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు కొద్దిసేపైనా వాకింగ్ చేయండి. లేకపోతే యోగా, ఏది మీకు అవైలబుల్ గా అనిపిస్తే దాన్ని ఖచ్చితంగా చేయాలి. ఎందుకు అంటే మీ పొట్ట ఎలా అయితే శుభ్రమైందో మీ స్కిన్ కూడా శుభ్రం కావాలి. మీ లోపల ఆర్గన్స్ అన్ని కూడా శుభ్రం కావాలి అంటే మీ శరీరానికి అలసట చాలా అవసరం. ఇలా వాకింగ్, జాగింగ్ చేయడం వల్ల చెమట ఎక్కువ పడుతుందిగా, దాని ద్వారా వ్యర్థాలన్నీ బయటకు పోయి మీ స్కిన్ చాలా హెల్దీగా ఉంటుంది. అలాగే మీ బాడీ లోపల కూడా వ్యర్థాలన్నీ చెమట రూపంలో బయటకు వెళ్లిపోతాయి. కాబట్టి శరీరానికి వ్యాయామం చాలా ఇంపార్టెంట్. ఇలా మీరు వాకింగ్ లేదా జాగింగ్ కి వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ 1 గ్లాసు గోరువెచ్చని నీళ్లలో తేనె, నిమ్మరసం వేసుకుని తాగాలి. ఉదయం తాగాము కదా, మళ్ళీ ఇదే వాటర్ ఎందుకు అనుకుంటున్నారా? ఉదయం మీరు తాగిన వాటర్ మీ బాడీ క్లీన్ అవ్వడానికి. మరి ఇప్పుడు తాగే వాటర్ దేనికోసమో తెలుసా? గోరువెచ్చని నీరు జీర్ణ వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. నిమ్మరసం మరియు తేనె కలయిక మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించి ఆహారాన్ని సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. తేనెలో ఉండే సహజ చక్కెరలు శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి. ఇది రోజంతా మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచడానికి సాయపడుతుంది. నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉండడం వల్ల ఇన్ఫెక్షన్లు, జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి రక్షణ కలుగుతుంది. శరీరంలోని వ్యర్థాలు, టాక్సిన్స్ బయటకు పోవడానికి ఇది ఒక మంచి పానీయం. ఇక బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే రాగి జావ ఖచ్చితంగా తీసుకోవాలి. ఒకవేళ మీరు సమ్మర్ లో రాగి జావ తీసుకుంటే మజ్జిగతో తీసుకోండి. రైనీ సీజన్ గానీ, వింటర్ సీజన్ లో గానీ రాగి జావ తీసుకోవాలి అనుకుంటే కొంచెం బెల్లం వేసుకుని తీసుకోండి. ఇది సంవత్సరం పొడవునా తీసుకోగలిగిన అద్భుతమైన డ్రింక్ ఇది. మీరు 1 గ్లాస్ తీసుకుంటారా, 2 గ్లాసులు తీసుకుంటారా అనేది మీ ఇష్టం. కొంతమంది రాగితో రకరకాల టిఫిన్లు కూడా చేసుకుని తింటారు. ఏదేమైనా రాగి జావలా తీసుకుంటేనే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. రాగుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది చిన్నపిల్లల ఎదుగుదలకు, పెద్దవారిలో ఎముకల దృఢత్వానికి చాలా మంచిది. రాగుల్లో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి సాయపడుతుంది. ఇందులో ఉండే కార్బోహైడ్రేట్లు శరీరానికి తక్షణ శక్తినిస్తాయి. ఉదయాన్నే అల్పాహారంగా తీసుకోవడం చాలా మంచిది. సులభంగా జీర్ణం కావడమే కాకుండా కడుపులో వేడిని తగ్గించి చల్లదనాన్ని ఇస్తుంది.
ఇక బ్రేక్ఫాస్ట్ లోనే మీరు స్ప్రౌట్స్ తీసుకోవాలి. మీకు నచ్చిన గ్రెయిన్స్ తో స్ప్రౌట్స్ ప్రిపేర్ చేసుకొని తీసుకోండి. మొలకల్లో ఉండే అధిక ఫైబర్ మలబద్ధకాన్ని తగ్గించి గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వీటిలో విటమిన్ సి అధికంగా ఉండడం వల్ల శరీరం ఇన్ఫెక్షన్లతో పోరాడడానికి మరియు రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి సాయపడుతుంది. మొలకలు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి బ్లడ్ సర్క్యులేషన్ ను ఇంప్రూవ్ చేస్తాయి. దాంతో గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. వీటితో పాటు మీకు నచ్చిన లైట్ టిఫిన్ తీసుకోండి. అంటే ఆయిల్ తో చేసినవి కాకుండా ఆయిల్ లేకుండా ఉన్నవి తీసుకోండి. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే ఇడ్లీ తీసుకోండి. ఆయిల్ లేకుండా దోశ కూడా తీసుకోవచ్చు. ఇక 10 నుంచి 11 గంటల మధ్యలో ఖచ్చితంగా ఒక లిక్విడ్ అయితే తీసుకోవాలి. ఒక గ్లాస్ కోకోనట్ వాటర్ గాని, ఒక గ్లాసు తేనె నిమ్మరసం గాని, ఒక గ్లాసు బార్లీ గాని, ఇలా ఈ వాటర్ తీసుకోండి. మీ బాడీ హైడ్రేట్ గా ఉండడం మాత్రమే కాదు, తక్షణ శక్తి ఈ డ్రింక్స్ ద్వారా మీకు అందుతాయి. ఇక లంచ్ విషయానికి వస్తే వైట్ రైస్ జోలికి వెళ్ళకండి. మిల్లెట్స్ ని మీ లంచ్ లో భాగం చేసుకోండి. మీకు నచ్చిన మిల్లెట్స్ తో నచ్చిన విధంగా వండుకుని తీసుకోండి. అలాగే తాజా ఆకుకూరలు, కూరగాయలు మీ లంచ్ లో ఖచ్చితంగా ఉండేలా జాగ్రత్త పడాలి. పెరుగు ఖచ్చితంగా తీసుకోండి. ప్రతిరోజు లంచ్ లో పెరుగు తీసుకోవాలి. ఒకవేళ పెరుగు ఇష్టం లేకపోతే మజ్జిగైనా తీసుకోండి. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన మరొక విషయం ఏంటి అంటే, మీరు లంచ్ లో మిల్లెట్స్ ప్లాన్ చేసుకుంటారు కదా, ఏ మిల్లెట్స్ అయినా సరే, అంటే బ్రౌన్ రైస్ కానీ, కొర్రలు, సామలు, అరికలు ఇలాంటివి ఏవి తీసుకున్నా సరే 1 కప్పు మాత్రమే తీసుకోండి. ఇలా డైట్ ప్లానింగ్ ఉండాలి. ఒకే కప్పు తీసుకోవాలి, అంతకంటే ఎక్కువ తీసుకోకండి. అలాగే మనం కర్రీ కూడా ఎక్కువగా తీసుకోవాలి. అంటే 1 కప్పు రైస్ కి 2 కప్పుల కూర అన్నట్టు తీసుకోవాలి. ఇలా మీరు ప్రతిరోజు లంచ్ ని ఇదే పద్ధతిలో కంప్లీట్ చేయండి. ఇక సాయంత్రం విషయానికి వస్తే 5 నుంచి 6 గంటల మధ్యలో గ్రీన్ టీ లేదా హెర్బల్ టీ తీసుకోండి. మీకు ఆకలి అనిపిస్తే గనక గుగ్గిళ్ళు ఏవైనా తినండి. అంటే ఉడికించిన శనగలు గాని, ఉలవలు గాని, వేరుశనగ, పెసలు ఏవైనా సరే మీకు నచ్చినవి ఇలా బాయిల్ చేసుకుని తినండి స్నాక్స్ టైంలో. లేదు అంటే వేయించిన శనగలు లేదా వేయించిన వేరుశనగ, బెల్లం కలిపి తినండి. ఇంకా మంచి డైట్ అవుతుంది. మీకు బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది, ఐరన్ బాగా అందుతుంది. ఇలా మీరు ఈవినింగ్ డైట్ ని కంప్లీట్ చేయండి. ఇక రాత్రిపూట డిన్నర్ విషయంలో అయితే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. రాత్రిపూట డిన్నర్ లో గనక మనం ఏమైనా పొరపాట్లు చేస్తే అవి ఖచ్చితంగా మన ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తాయి. ఉదయం పూట అయితే మనం పని చేసుకుంటాము, శక్తి ఖర్చు అవుతుంది కాబట్టి అంత ఇంపాక్ట్ పడదు. కానీ రాత్రి విషయంలో మీరు పూర్తిగా రెస్ట్ లో ఉంటారు కాబట్టి ఆ ప్రభావం ఖచ్చితంగా కనబడుతుంది. రాత్రి 8 గంటల లోపు మీ డిన్నర్ పూర్తి చేయాలి. ఒకవేళ మీ పని ఒత్తిడి వల్ల ప్రయాణంలో కుదరకపోతే 8 దాటిన తర్వాత మీరు డిన్నర్ చేయాలి అనుకుంటే కేవలం ఫ్రూట్స్ మాత్రమే తినండి. అంతకుమించి వేరే ఆప్షన్ తీసుకోకండి. ఇక రాత్రిపూట డిన్నర్ లో నూనె తగలని ఆహార పదార్థాలకి ప్రిఫర్ ఇవ్వండి. పుల్కా గాని, చపాతీ గాని, దోశ, ఇడ్లీ ఇలా ఏమైనా ఆయిల్ లేకుండా తీసుకోండి. ఇడ్లీ, దోశ తీసుకుంటే మీ పొట్టకి ఇంకా మంచిది. మీ గట్ హెల్త్ బాగుంటే చపాతీ, పరోటా కూడా తీసుకోవచ్చు. ఏదేమైనా 8 గంటల లోపే, అంటే 6 గంటల నుంచి 8 గంటల మధ్యలో మాత్రమే తినండి. ఒకవేళ రాత్రి ఫుడ్ మాకు వద్దు, చాలా హెవీగా అనిపిస్తోంది అనుకుంటే గనక మీరు ఫ్రూట్స్ కి వెళ్ళిపోండి. రాత్రిపూట ఫ్రూట్స్ మాత్రమే తినండి. మీరు ఎంత హెల్దీగా తయారవుతారో, ఉదయానికల్లా టాప్ టు బాటం చాలా హెల్దీగా ఉంటారు. ఎందుకంటే మనం వండిన పదార్థాలు ఏవీ తినలేదు, సహజ సిద్ధంగా ప్రకృతిలో దొరికే ఫ్రూట్స్ తిన్నాం. కాబట్టి మన నోరు హెల్దీగా ఉంటుంది, పళ్ళు హెల్దీగా ఉంటాయి, గట్ హెల్త్ బాగుంటుంది, స్కిన్ బాగుంటుంది, హెయిర్ బాగుంటుంది. మీరు చాలా యాక్టివ్ గా ఉంటారు కూడా. అసలు అనారోగ్య సమస్యలు మీ దగ్గరికి రావడానికి కూడా భయపడతాయి. అంత పవర్ఫుల్ గా ఉంటుంది ఈ నైట్ డైట్ ఓన్లీ ఫ్రూట్స్ తింటే గనక. చూసారా ఎంత లైట్ ఫుడ్డో కదా. మనం దీనికోసం ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన పని కూడా లేదు. చాలా లో బడ్జెట్ లో హెల్దీ డైట్ కావాలి అనుకుంటే గనక ఇదిగో ఇవి ఫాలో అయిపోండి. యంగ్ లుక్ లో హెల్దీగా అందరినీ మెస్మరైజ్ చేయండి. మరి ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.